రాష్ట్రంలో రేషన్ బియ్యం గల్లంతు సంఘటనలతో ఏపీ పౌర సరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ సంస్థల నుంచి నేరుగా గోడౌన్స్ తీయకోకూడదని నిర్ణయించింది. ఇక అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లకు సివిల్ సప్లై కార్పొరేషన్ నుంచి సమాచారం ఇచ్చింది. ప్రైవేట్ గిడ్డంగుల వల్ల బియ్యం అక్రమ తరలింపు బాగా జరుగుతుందని అధికారులు గుర్తించారు. ఇక నుంచి గోదాములను డైరెక్ట్ గా తీసుకోకుండా గిడ్డంగుల నిర్వహణ సంస్థ నుంచి తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రేషన్ బియ్యం గల్లంతు సంఘటనలతో ఏపీ పౌర సరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో అందిస్తారు. ప్రసన్న, అంటే రాష్ట్రంలో బియ్యం అక్రమ తరలింపు కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించి గత కొన్ని రోజులుగా విపరీతమైన చర్చ జరుగుతోంది. పౌర సరఫరాల శాఖ విషయంలో ప్రధానంగా ఈ రేషన్ బియ్యం అక్రమ తరలింపు కేసులు కూడా నడుస్తున్నాయి. దీనికి సంబంధించి సివిల్ సప్లై కార్పొరేషన్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అంటే గిడ్డంగుల నిర్వహణ సంస్థ ఏదైతే ఉందో దానికి ఈ బియ్యాన్ని ఉంచే బాధ్యతను అప్పచెప్పాలని నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం ఈ రేషన్ బియ్యం తరలించడం, విదేశాలకు కూడా వెళ్లడం, ఈ అంశాలన్నింటి మీద కూడా గత నెల రోజులుగా అటు కాకినాడలో కావచ్చు, లేకపోతే ఇటు మచిలీపట్నంలో జరిగిన సంఘటనలు కావచ్చు, మాజీ మంత్రులు ఇరుక్కున్న సంఘటనలు కావచ్చు, ఇవన్నీ కూడా తీవ్ర చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి. దీంతో సివిల్ సప్లై కార్పొరేషన్ అలర్ట్ అయింది. గతంలో లాగే ఇంతవరకు గిడ్డంగుల నిర్వహణ ఉండేది. వాళ్ళ దగ్గర నుంచి సివిల్ సప్లై కార్పొరేషన్ అవసరమైన గొడౌన్స్ తీసుకుని రేషన్ బియ్యాన్ని ఉంచేది. ఇప్పుడు ప్రైవేట్ సంస్థలను తీసుకోవడం వల్ల సివిల్ సప్లై అధికారులు అక్కడ ఉన్నా కూడా ఆ గిడ్డంగుల యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కనుసన్నల్లోనే ప్రస్తుతం గొడౌన్స్ నడుస్తున్నాయి. దీనివల్ల బియ్యం అక్రమంగా బయటకు వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి గిడ్డంగుల నిర్వహణ సంస్థకి బాధ్యత అప్పచెప్తే కనుక ఎంత బియ్యం అందులో స్టోర్ చేశారు, ఎంత ఉన్నాయి, ఎప్పటికప్పుడు లెక్కలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సివిల్ సప్లై కార్పొరేషన్ ప్రధానంగా దీని మీద దృష్టి పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లకు కూడా సివిల్ సప్లై కార్పొరేషన్ దీనికి సంబంధించిన సమాచారం కూడా అందించింది. ఇక మీద అంటే ప్రస్తుతం కొన్ని రెంట్కి తీసుకుంటూ ఉన్నారు కాబట్టి దాని ప్రొసీజర్స్ ఎప్పటి వరకు ఉన్నాయి, ఆ డేట్స్ పూర్తయిన తర్వాత ఈ బియ్యాన్ని తరలించడానికి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, గిడ్డంగులు తీసుకున్నప్పుడు గిడ్డంగుల నిర్వహణ సంస్థలోనే కనుక దీన్ని మెయింటెనెన్స్ జరిగితే బియ్యం అక్రమ రవాణా కానీ ఇతరత్ర జరగకుండా ఉంటుంది అనే ఆలోచనలో ఏపీ పౌర సరఫరాల శాఖ ఉంది. దానికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేయాలని కూడా అన్ని జాయింట్ కలెక్టర్లకు లేఖ రాసిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తుంది. ఎందుకంటే బియ్యం తరలింపు టన్నుల్లో బయటకు వెళ్లిపోవడం, పేదలకు అందాల్సిన బియ్యం విదేశాలకు తరలిపోవడం, దీని అందరి మీద కూడా ప్రభుత్వం చాలా డీప్ గా ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మనం చూస్తే కనుక మచిలీపట్నం ఇష్యూ కావచ్చు, లేకపోతే కాకినాడలో జరిగిన ఇష్యూ కావచ్చు, ఇవన్నీ కూడా కేసులైన పరిస్థితి కూడా నిత్యం మనకు కనిపిస్తుంది. దీంతో పౌర సరఫరాల శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే రోజుల్లో గిడ్డంగుల్లో నిర్వహణ సంస్థ ఏదైతే గొడౌన్స్ అద్దెకిస్తుందో వాటితోనే బియ్యం స్టోర్ చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా సివిల్ సప్లై ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంటుందని సివిల్ సప్లై అంచనా వేసింది. కాబట్టి రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి కీలక నిర్ణయాలు కూడా వచ్చే అవకాశం అయితే మనకు